సో హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూడడం జరిగిందండి. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మూవీలో. శంకర్ గారు డైరెక్ట్ తెలుగు మూవీ, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో 50th మూవీ, అలాగే రామ్ చరణ్ గారి 15th మూవీ, ఇలా చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. మరి సినిమా ఎలాగుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నార్మల్గా చిన్న స్టోరీ ప్లాట్ చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్రీకాంత్ కళలోంచి మెలుగుగా లేసే సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా బ్యాక్గ్రౌండ్ అంతా వైజాగ్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుందండి. ఇది ఒక చిన్న కన్నింగ్ టైప్ ఆఫ్ ఒక మోసం చేసి ఆ సీఎం సీట్ పొందిన తర్వాత జరిగే సంఘర్షణ మూవీ అండి. రామ్ చరణ్ గారు 2 క్యారెక్టర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సినిమాలో అయితే 3 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేశారు. ఇందులో ప్లసెస్ విషయానికి వస్తే కనుక రామ్ చరణ్ గారి నటన బాగుంది. శంకర్ గారి టేకింగ్ ఓకే. ఆ పాత సినిమాతో టేకింగ్ అయితే లేదు. అతను ఒక లెజెండరీ డైరెక్టర్. ఆ టైంలో 90sలో ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జీన్స్ కానీ, అపరిచితుడు కానీ, ఇలా శివాజీ గారి రకరకాల సినిమాలు చేశారు అతను. అన్నీ చాలా బ్లాక్ బస్టర్స్, సెన్సేషనల్ హిట్స్. ఆ టైప్ ఆఫ్ అయితే నాకు ఈ సినిమాలో కనబడలేదు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఖైరా అద్వానీ ఓకే. ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ కాంబోస్ అయితే ఖచ్చితంగా క్లాప్స్ అయితే వస్తాయండి. ఇది పాజిటివ్స్ విషయానికి వస్తాయి. ఇక నెగిటివ్ విషయానికి వస్తానండి, స్లో నెరేషన్. అక్కడక్కడ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. 2 hours 40 minutes అయినా అక్కడక్కడ చిన్న చిన్న స్లోగా వెళ్తుంది నెరేషన్. అండ్ అక్కడక్కడ సీన్స్ కొద్దిగా ఓవర్లాప్ కూడా అయ్యాయి. అండ్ రెండోది అంటే స్క్రీన్ ప్రజెన్సెస్ మన హీరోయిన్ బాగా తక్కువ ఉంది. చిన్న 2-3 కామెడీ సీన్స్ ఏవో పేలాయి. సో ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే అండి, అంత పెద్ద హిట్ కాదు, అలాగని చెప్పి ఫ్లాపు కాదు. ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. మనం కేజీఎఫ్లు, పుష్పాలు, ఆర్ఆర్ఆర్, బాహుబలి చూసిన కళ్ళతో ఇలాంటి సినిమాలు మనం చూడలేము. బట్ ఓవరాల్గా అయితే ఫ్లాప్ అయితే కాదు. ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. నా వరకు సినిమాకి రేటింగ్ ఏంచి 5కి 2.5 అండి. ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. శుభ్రంగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కాస్త ఎక్స్పెక్టేషన్ తక్కువగా పెట్టుకుని వెళ్తే మీరు డెఫినెట్గా యూ పీపుల్ విల్ ఎంజాయ్ అండి. సో మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.